నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పొనుగోడు గ్రామంలో 30 సెంట్ల భూమి వివాదాస్పదంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఓలిపి అంకయ్య అనే రైతుకు 1982లో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 182/1 ఒక 2 ఎకరాల 64 సెంట్ల భూమి కలిగున్నారని, అయితే పక్క పొలానికి చెందిన కొందరు తమ భూమిని కొంత ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ భూ ఆక్రమణపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదని సంబంధిత అధికారులు స్పందించి మా పొలం హద్దులు మాకు చూపించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మా భూమి ఆక్రమించుకున్న కేసు నమోదు చేయాలా, మా భూమి మాకే మా భూమి మాకే చేతులు వచ్చారు, 7 కని చెప్పేశారు, రాళ్ళు వేసిపోయారు. మీరిద్దరు సార్లు వచ్చి రాళ్ళు వేసిపోయారు. ఇద్దరు వచ్చింది పెరికేసి మళ్ళీ ముందుకు ఎట్లా వచ్చింది, అంతకుముందు రండి ఇప్పుడు మళ్ళీ ఎట్లా వచ్చింది అని కదా మేము అనేది. ఒక్క నిమిషం నేను ఒలిపంకయ్య కూతుర్ని. నా పేరు రవణమ్మ. మా నాన్న 4 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలంటే అన్ని ఇబ్బందులు పెడతారు. నెల్లూరుకి వచ్చేది, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చేది, అన్నం నీళ్ళు తినకుండా వస్తుండ్రు పో కొలుస్తారు పో అని చెప్పేది, పంపిస్తుండ్రు. ఏడకి వస్తే సర్వేర్ చేయటంలే మాకు. ఈ ఊరు పెద్ద మనుషులు చేయనీయకుండా ఆపేస్తున్నారు. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమీ చేయనీయకుండా ఆపేస్తున్నారు. ఏడు దాకా వచ్చాక మేము 4 అక్కలు చెల్లెళ్ళు. మాకు వెనక ముందు ఎవరు లేరు, కొడుకులు లేరు, మా నాయన ఒక్కడే మాకు ఆదరవా. మాకు ఏది జరిగినా వాళ్ళదే బాధ్యత. ఈ సుబ్బారావుదే. ఇది ఈ పొలం గల్లా ఈ సుబ్బారావు. పొనుగోడు అయింది కూడా, మా పొలం పక్క పొలం అయింది. అది మేము ఉడ్డోళ్ళం. ఆయన వచ్చేసి మా మామ, ఆయన పేరు ఒల్లిపు అంకయ్య, పొనుగేడు గ్రామం, ఏఎస్పేట మండలం. ఈ గ్రామంలో భూమి వల్ల 182/11 సర్వే నెంబర్లో ఆయనది 2 ఎకరాల 64 సెంట్లు పొలం ఉంది. మేము 5 సంవత్సరాల నుంచి ఆయన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాడు, అందరూ ప్రతి ఆఫీస్ తిరిగాడు. కానీ వస్తారు, తాత్కాలికానికి సర్వే చేస్తారు, వెళ్ళిపోతారు. ఈయనకైతే 4 ఆడపిల్లలు, వీళ్ళు 4 ఆడపిల్లలు. కానీ ఈడ ఊళ్ళో నాయకుల ప్రోత్సాహం వల్ల ఆయన పొలం ఆయన కొలవనీయకుండా 2 ఎకరాల 64 సెంట్లు అసలు చూపించకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం సర్వే చేయడము, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక 2 నెలల క్రితం సర్వేర్ వచ్చి మా ఎద్దులు మాకు ఏది ఇచ్చిపోయాడు, కరెక్ట్గానే ఏది ఇచ్చిపోయాడు. సరే అదే విధంగా ఉంటాయని మేము అనుకున్నాము. మళ్ళా వచ్చి ఊళ్ళో నాయకుల ప్రోత్సాహం వల్ల వాళ్ళ పొలం తక్కువ వస్తుంది, మా పొలం కరెక్ట్గా కొలిస్తేనని చెప్పేసి మీ పొలం 2 ఎకరాల 64 సెంట్లు ఎట్టొచ్చిందో నిరూపించుకోమని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి సార్ పాస్బుక్, ఇది 1982లో వచ్చిన తహసీల్దార్ గారు ఇచ్చిన పాస్బుక్ సార్. ఇది అడంగులు 1B అన్నీ ఉన్నాయి సార్. మేము కలెక్టర్కి కట్టినాయి కానీ కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓకి పంపించిన లెటర్లు కానీ మొత్తం నా దగ్గర ఉన్నాయి సార్. 5 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన ముసలాయన పోరాడుతూ ఉంటే ఒక్కరూ న్యాయం చేయట్లేదు సార్, ఏ అధికారి న్యాయం చేయట్లేదు సార్. మెయిన్ ఏంటంటే ఎంఆర్ఓ గారు అయితే చెప్పి 4-5 సార్లు నేను చేపిస్తా పొమ్మని చెప్పారు. కానీ సర్వేరు, ఈఆర్ఓ గారు ఊళ్ళో నాయకులు మాటలని పక్క పొలం ఆయన మాటనేసి పక్క పొలం ఆయనకి మా పొలం కొలతేస్తే తగ్గుద్దని చెప్పేసి ఈ విధంగా ఈ ముసలాయన నానా హింసలు పెడతా ఉన్నారు సార్. 5 సంవత్సరాల నుంచి ఆయన నరక యాతన అనిపిస్తున్నారు సార్. ఇంక వాళ్ళకి ఏ దిక్కు లేదు సార్. వాళ్ళు 4 ఆడపిల్లలు, మేము ముందు దాగి చనిపోతామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు సార్. అధికారులకి దయచేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాం, దయచేసి ఈ అధికారులు ఈ ఆడపిల్లలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. పొనుగోడు గ్రామం ఒలిపి అంకయ్య. మా 5 సంవత్సరాల నుంచి వాళ్ళ చుట్టూరు తిప్పుకుంటుండ్రు. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ చుట్టూరు తిప్పుకుంటుండ్రు కానీ ఏ న్యాయం మాకు చేయటం లే, రాజకీయం పరంగా చేయనీయటం లే. మేము ఆయన తిరగతా ఉండవు, చేస్తారులే పోండి అని చెప్తా ఉండరు, తిరగతా ఉన్నాం.
మాకెవరు లేరు, నలుగురు ఆడపిల్లకాయలమే. వాళ్ళు తగిన న్యాయం చేయకుంటే మేము ఏదన్నా తెచ్చుకొని తాగి చచ్చిపోతాము. అది మాకైతే మాట్లాడే వాళ్ళు లేరు వెనక ముందు. మీకు అసలు ఏం అన్యాయం జరిగింది? మా కానీ 20 సెంట్లు వాళ్ళు లోతేసుకొని ఉండరు. ఎవరు వాళ్ళు? సుబ్బారావు, గంగవరం సుబ్బారావు. దానికి అధికారులకు చెప్పారా? చెప్పినాము, 5 ఏళ్ళ నుంచి తిరగతా ఉన్నాము. అయినా వాళ్ళు మాకు తగిన న్యాయం చేయటంలే. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? వాళ్ళకి కరెక్ట్గానే ఉంది అని చెప్పి చెప్తా ఉండరు. కానీ కరెక్ట్గా లేదా? కానీ కరెక్ట్గా లేదు. మీ పొలం ఆక్రమించున్నారా? మా పొలం ఆక్రమించండి వాళ్ళు. మాకు తరలిని కోరుతున్నాం. పునిగేడు గ్రామం, పేట మండలము పేట, ఏఎస్పేట, సత్యవరం, రాజేలి. నేను ఈ పొలము నాకు పొలం సర్వే చేయమని ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి తిరుగుతుంటే నాకు చేయలేదు, న్యాయం చేయలేదు. చేస్తామంటున్నా కానీ నాకు ఇప్పుడు చేయలేదు. నన్ను భలే ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరు ఇబ్బందులు పెట్టేది? ఎవరు మిమ్మల్ని? వాళ్ళే సర్వేర్ వాళ్ళే. నేను వాళ్ళ చుట్టూ తిరగలేక చేయలేక ఏంది రేపు వచ్చి ఇవాళ వచ్చి అందరికాడికి నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. సచివాలయంలో భిన్న ఫీజు కట్టావా? కట్టుండా, సచివాలయం కట్టుండా, పేట మండలం కట్టుండా, నెల్లూరు ఆత్మకూరులో కూడా నెల్లూరు జిల్లా సర్వే కట్టుండా, 5-6 మోట్లు కట్టుండా. ఏం చేసిన వాళ్ళు నాకు న్యాయం చేయలేదు సార్. వస్తామంటారు, పోతారు. వచ్చారు 4-5 మాటలు కూడా, వాళ్ళు నాకు న్యాయం చేయలేదు. నీ పొలం ఎంత ఆక్రమించారు పక్క పొలం వాళ్ళు? నా పొలం నాకేం తెలుసు సార్. చెప్పు. 20 చుంట్లు ఆఖరించాం సార్. 20 చుంట్లు ఆఖరించి. ఎవరు ఆక్రమించింది? గంగారప సుబ్బారావు కొడుకు ఆఖరించి. అప్పుడు ఆలమించి నేను సర్వే కట్టి సర్వే జరుగుతాను సార్. ఇప్పుడు నాకు న్యాయం చేయలేదు. పై అధికారులు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు నాకు చేయటం లేదు.